హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఇడ్లీ దోశల్లోకి చాలా టేస్టీగా కొబ్బరి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కొబ్బరి చట్నీని మనం కేవలం 5 నిమిషాల్లోనే చాలా సింపుల్గా హోటల్స్లో తిన్న టేస్ట్తో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ సింపుల్ కొబ్బరి చట్నీ చేసుకోవడానికి ఒక చిన్న కప్పు ఫ్రెష్ పచ్చి కొబ్బరి ముక్కలను తీసుకోవాలి. మనం చేసుకునే కొబ్బరి చట్నీకి కొబ్బరి ముక్కలు ఫ్రెష్గా ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పల్లీలు, కారానికి తగినట్టుగా 6-7 పచ్చిమిరపకాయలను ఇలా తుంచి తీసుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఇలా బాగా వేగిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మీకు కొంచెం కారం ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొన్ని పచ్చిమిరపకాయలను వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు కూడా ఇలా బాగా వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు, పచ్చి కొబ్బరి ముక్కలు, ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా నీళ్లు పోసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. కొబ్బరి చట్నీని ఇక్కడ చూపిస్తున్నట్టు మరీ పేస్ట్లా కాకుండా ఈ విధంగా కొంచెం బరకగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసుకోవాలి. చట్నీ వేసుకున్న జార్లోనే కొద్దిగా నీళ్లు పోసుకొని ఒకసారి కలుపుకొని చట్నీలో వేసి కలుపుకోవాలి. మీకు చట్నీ గట్టిగా అనిపిస్తే ఇంకొద్దిగా నీళ్లను పోసి కలుపుకోవచ్చు. చట్నీని ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు అంతా వేగిన తర్వాత చట్నీలో వేసుకొని కలుపుకోవాలి. ఈ చట్నీ మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 2 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. ఈ కొబ్బరి చట్నీ మనకు ఇడ్లీ, దోశ, వడలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మనకు చాలా టేస్టీగా 5 నిమిషాల్లోనే కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కొబ్బరి చట్నీని ఇడ్లీ, దోశ, వడలోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే కొబ్బరి చట్నీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.